మద్యానికి బానిసయ్యాడు. పనిచేయడం మానేసి పరాయి స్త్రీలతో ఎఫ్ఐఆర్లు నడిపాడు. నానా కష్టపడి కూలి పనులు చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్న భార్యపైనే నిందలు మోపాడు. చివరికి మానవత్వం మరిచి అతి క్రూరంగా భార్యను హతమార్చాడు కసాయి భర్త. పిల్లలు ఏమైపోతారోననే కనీస ఆలోచన కూడా లేకుండా అతి కిరాతకంగా చంపేశాడు ఆ సైకో భర్త. కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది ఈ దారుణం. బెలూం సింగవరం గ్రామానికి చెందిన బిజ్జం చిన్న వెంకట్రామిరెడ్డితో మనోహరమ్మకు 20 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి 3 పిల్లలున్నారు. కొంతకాలం పాటు సాఫీగా సాగిన వీళ్ల సంసారంలో కలహాలు మొదలయ్యాయి. ఏ పని చేయకుండా మద్యానికి బానిసైన చిన్న వెంకట్రామిరెడ్డి పరాయి స్త్రీలతో అక్రమ సంబంధాలు కూడా పెట్టుకున్నాడు. వాళ్ల మోజులో కాస్తో కూస్తో ఉన్న ఆస్తులను కూడా పోగొట్టాడు. అయినా భర్త దారుణాలను భరిస్తూ వచ్చింది ఆ ఇల్లాలు. భర్త పట్టించుకోకపోయినా కూలి పనులు చేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చింది మనోహరమ్మ. భార్యపై కనికరం చూపించాల్సిన ఆ తాగుబోతు మనిషి మృగంలా మారి ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. చేసిన కూలి డబ్బులన్నీ లాక్కొని ఆమెకు లేనిపోని సంబంధాలు అంటగట్టి తిరిగి ఆమెపైనే నిందలు మోపాడు. భర్త ఎన్ని విధాలుగా వేధించినా అవన్నీ తట్టుకుని పిల్లల కోసం బతికింది ఆ ఇల్లాలు. అయినా ఆ కసాయి భర్త మనసు కరగలేదు. చివరికి ఓ రోజు మద్యం మత్తులో భార్యపైనే దాడికి దిగాడు. రోకలి బండతో తల పగిలేలా విచక్షణారహితంగా కొట్టి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మనోహరమ్మను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ చేసిన వైద్యులు పరిస్థితి విషమించడంతో బనగానపల్లికు రెఫర్ చేశారు. అక్కడికి తీసుకెళ్తుండగానే మనోహరమ్మ ప్రాణాలు కోల్పోయింది. నిన్న మధ్యాహ్నం బిలుం సింగవరం గ్రామంలో బిజ్జం మనోహరమ్మ అనే ఆడమనిషిని 37 సంవత్సరాల ఆమెకి పెళ్ళై 20 సంవత్సరాలు అయిపోయింది సుమారుగా. ఆమె భర్త బిజ్జం చిన్న వెంకట్రామిరెడ్డి అనే వ్యక్తి అతి కిరాతకంగా రోకల బండ తీసుకొని తల మీద గాయం చేసి ఆమె రక్తమడుపులో పడేలాగా చేశాడు. దాని మేరకు మాకు సమాచారం రాగా వెంటనే మేము వెళ్ళి అక్కడికి ఆమెను హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేశాం. ఆమె అవుకులో ట్రీట్మెంట్ తీసుకుని తర్వాత మెరుగైన చికిత్స కోసం బనగానపల్లికి షిఫ్ట్ చేయగా అక్కడ బనగానపల్లి హాస్పిటల్కి పోయే మార్గంలోనే చనిపోయి ఉంది. దాని మేరకు ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. ఆమెను ప్రతిరోజు వేధిస్తూ ఉండేవాడు. అలాగే ఆమె మీద అనుమానం కూడా చూపుతుండేవాడు. దానిలో భాగంగానే నేను నా అనుమానంతో మరియు ప్లస్ ఆమె తాగడానికి డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో ఇతను ఆమెను కొట్టి గాయపరిచి ఆమె చనిపోవడానికి కారణమైనాడు. దాని మేరకు కేసు నమోదు చేసినాం. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కొలిమిగుండ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. తాగుడుకు బానిసై లేనిపోని అనుమానాలతో భార్యను చంపినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. తల్లి చనిపోయింది. తండ్రి జైలు పాలయ్యాడు. అమ్మా నాన్నలు లేక ఆ 3 పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. మద్యం మత్తులో ఆ తండ్రి చేసిన దారుణాలకు చివరికి కుటుంబం మొత్తానికి శిక్ష పడింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.